నల్లగా ఉన్నారంటోందండి. తప్ప నిజంగా అమ్మాయి అన్నదా లేకపోతే ఇది ఏమైనా ఎలక్షన్ స్టంటా? అయ్యయ్యో, ఈ శ్రీహరి ఈనాటికి అబద్ధం ఆడితే మీ మీద ఒట్టండి. నా మీద ఒట్టు? అవును బాబు. అవునులే, మరి నీ మీద వేసుకుంటా వేటి తప్ప నిజంగా అన్నదా? నిజంగా అంది బాబు. కాదు, మరి బస్తాలు పంపిస్తానన్నావు కదా? బస్తాలే కాదు, ఉంగరాలు కూడా ఇస్తాను. నేనెప్పుడు అన్నాను? బాబు గారు, మీ పక్షాన నేను అమ్మాయికి హామీ ఇచ్చానండి. ఓహో, అదా సంగతి. అయినా నాకు తెలియకడుగుతాను, నల్లగా ఉన్న వాళ్ళందరినీ కాదని కాదని ఉన్నాం అమ్మాయిలు అన్నారే అనుకో, మరి ఈ నల్లగా ఉన్న వాళ్ళందరూ నాగార్జున సాగర్ లో పడి కొట్టుకుపోవాలా? ఏమో బాబు. అయినా నాకు తెలియకడుగుతాను, నలుపు అంటే ఏటనుకున్నావు? నలుపు నాణ్యత గురించి చెప్తాను, విను. అలాగే బాబు. అది విష్ణువు నలుపు, అది విష్ణువు నలుపు, అతని నలుపు నలుపు, గరల కంఠుడు నలుపు, గంగమ్మ నలుపు, ఆంజనేయుడు నలుపు, అంగదుడు నలుపు, గోలు కొండకోట నలుపు, బండరాయి నలుపు, ఇంకు సిరా నలుపు, పలక నలుపు, మా స్కూలు మేస్టారి పిలక నలుపు. వీటిలో నాదంతా నలుపు అని మీ అమ్మాయికి తెలుపు, మమ్మల్ని ఇద్దరినీ కలుపు, అప్పుడు చూసుకో వలపు, ఆ పైన వేసి తలుపు, అప్పుడు నీకు తీరుతుంది సలుపు. అమ్మీ చింతామణి, వచ్చేస్తుంది అయిపోతే అవునండి శెట్టి గారు, నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందండి. ఎందుకండి ఒక్కసారి చూశారు అమ్మాయిని? అమ్మాయి ఎప్పుడు మొగాడి ముఖం ఎరగదండి. అంటే నేను మగాడిని కాదా? ఏమిటో దానికి వెర్రి బాగుంది, దానికి ఏం తెలుసు? కాదు, మిమ్మల్ని చూసి భయపడి పారిపోయింది. అంటే మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్కసారి చూడకండి, అటు తిరిగి ఉండండి. ఇలా నిలబడాలా? అలాగే ఉండండి. తెల్లవారులు ఇలాగే నిలబడమని? తెల్లవారులు కాదు, మీ పని అయిన దాకా ఉండండి. అంతేనంటారా? అమ్మాయిని మెల్లిగా బుజ్జగించి మచ్చిక చేసుకోండి, పెట్టకండి. అలాగే అలాగే వస్తుంది, అలాగే అలాగే తీసుకువస్తాను. అలాగే అలాగే మీకు దోలు తీరుస్తుంది. మరి అమ్మా, ఆ పొట్ట ఆంధ్ర బ్యాంకే. ఆ కంగారులోంచి రాలుతాయమ్మా సొమ్ములు. అయిపోయిందమ్మా, ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాం అనుకో, ఆ దీపాలు ఆర్పిస్తే నేను వచ్చేస్తాను. వాడి సంగతి నేను చూసుకుంటా, నీకేం భయం లేదు. ఉన్నదంతా ఊడ్చేయమ్మా, వెళ్ళు. చింతామణి గారు, ఈ పూటగా నన్ను వదిలేయండి. మళ్ళీ రేపు వస్తాను. అక్కడేదో మా అమ్మ ఉన్నదని మనసుని కాస్త సందేహించి కోరకున్నా. అడుగు కదపరే కోరి తీరా
అర్జెంట్ గా మీ అమ్మని పిలవండి. ఇందా మీ అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చాను, అందులో ఒక 5 రూపాయలు ఉంచుకుని మిగతా 5 రూపాయలు నాది నాకు ఇచ్చాను. లోపల ఏదో సప్పుడు అవుతుందండి, లోపల సప్పుడు అవుతుంది. అయితే ఉండండి చూసి అమ్మా అంటే మొన్న లోపలెట్టేసి నన్ను ఇలా పేలించేస్తున్నారు అనమాట. చింతామణి గారు మీకు దండం పెడతారు, లోపల మీ రంగనాయకి లేదండి. మా చెల్లెలి చిత్ర గదిలో సామాన్లు సర్దుతూ ఉండగా గంతబగిన జారిపడి కింద పగిలిందండి. అయినను ఏమిటండి చెప్పులు శంఖలో పెట్టుకొని పుడుకు పరిగెడుతున్నారండి. ఏం చేయమంటారు చెప్పండి, చెడిపోయే కాలం వస్తే చెప్పులు అట్లా అంతలావే సంఖలోకి వచ్చేస్తాయని మా పెద్దలు చెప్పారు. సరే కానీ చెడిపోయే కాలం వచ్చిందనమాట. లోపల ఏటయింది? ఏంటి లోపల ఏటయింది? మా చెల్లెలు చిత్ర గదిలో సామాన్లు సర్దుతూ ఉండగా గంధబగిన జారి కింద పడి పగిలిందండి. ఏంటి సూపేంటి? ఏమండి ఏలాకోలానికి కూడా హద్దు పద్దు ఉండాలి. ఏంటంటే ఏలాకోలం ఏంటి? కాదండి, ఏలాకోలానికి కూడా హద్దు పద్దు ఉండాలి. ఏంటి? గుండె ధైర్యం వాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ హార్ట్ అటాక్ ఉన్నాడు అనుకోండి ఏమైపోతాడు. గుండె ధైర్యం అయిన వాళ్ళు వైజాగ్ నుండి అదే సిగడా వచ్చారండి. చాలా నాకు తెలియకడుగుతాను, చిత్రకి ఏమాత్రం ఉంటది ఏంటి? ఏంటండి ఉండేది వయసా? మొన్ననేనండి 13 వెళ్ళి 14 వచ్చాయండి. 13 లోపలికి వెళ్ళి 14 బయట. 14 లోపలికి వెళ్ళవేంటి 13 రావడం ఏంటి? అది కాదండి, అంటే 13 సంవత్సరాలు లోబడి 14వ సంవత్సరం వచ్చిందని. ఏమండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, అది పగలగొట్టేసే వయసే. అదే గంధపు గిన్ని. అవునండి. సరే గాని ఒకసారి చిత్రను పిలుస్తారేటి? ఏమండి ఒక్కసారి అండి. ఎలా రండి, మీ ముద్దులు మరదలు కదా. అవునవును, మీరు ఇప్పుడే కదా వచ్చారు, మీ చిన్న మరదలు కదా, ఒక్కసారి మీరే పిలవరాదు? సరే అయితే పిలిస్తే వస్తుందంటారా? నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది, పిలవండి. నిజంగా వస్తుందంటారా? నిజంగా వస్తుందండి. అయితే పిలిచేస్తున్నా, పిలవండి. చిత్ర ఏంటండి? కాదండి. ఏంటి అలా చూస్తున్నారేంటి? ఎక్కడి నుండో రీసౌండ్ వస్తుంది. మా ఇల్లే రీసౌండ్ లో లేదండి. గదిలో కానీ ఏమన్నా స్పెషల్ లేదండి, మీ గొంతు అలా ఉందండి. నా గొంతు అలా ఉంది. అలాగుందా? అవునండి. కమ్మగా కోయిలా లేదా? ఆ కోయిలా లేదు. మరి మా ఆవిడేటి అలాగన్నది? ఏమంది? మా ఆవిడేమన్నా తెలుసా? ఏమన్నదండి? గదిలోకి పాల గ్లాస్ పట్టుకొని వచ్చిందా, నా చేతిలో పెట్టి కాళ్ళకి దండం పెట్టి మంచం చుట్టూ 3 సార్లు తిరిగి ప్రదర్శన చేసి ఏమండి శ్రీవారు ఎవరికైనా మోక్షం కావాలంటే ఏ కాశీయో ఏ కైలాసమో వెళ్తారు, నాకు ఆ పరిస్థితే లేదు. అవునండి, రోజు మీ గొంతుకు వింటే చాలు నాకు రోజు మోక్షం. ఏమండి మరి అద్భుతస్వరమే కదా, అందుకనే మీ ఆవిడ అలాగన్నదండి. మరి అలా కాదు, పాడుతుంది. ఇక పోటీలకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అవునా? సరే వెళ్తారులేండి. ఏమండి పిలవండి మా చెల్లిని. మళ్ళీ పిలమంటారా? పిలవండి. చిత్ర అలా పిలిస్తే వస్తుంది ఏంటండి? మరి ఎలా పిలిస్తే కోకిల్లా పిలవాలండి. మరి ఇప్పుడు కోకిల్లాగే కదా పిలిచాను. లేదండి, కాయకలారేసారండి. నేను పిలుస్తాను, వినవండి. పిలవండి, మీరు పిలవండి. రామ్మ చిలకమ్మ ములకమ్మ. రాలేదు ఇంకా.